గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రీవియస్ క్లాస్లో డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్లో నేను వాట్ ఆర్ ద మెయిన్ డ్రాబ్యాక్స్ ఆఫ్ అన్ అరే అని చెప్పాను. అరేతో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వన్స్ నేను ఇన్ని వాల్యూస్ కావాలి అని డిక్లేర్ చేసిన తర్వాత దట్ ఈస్ ఫిక్స్డ్. తర్వాత నాకు నెక్స్ట్ ఒక అడిషనల్గా ఒక 11th వాల్యూ కావాలన్నా 12th వాల్యూ కావాలన్నా ఐ కాంట్ టేక్ ఇట్. ఓకేనా? వన్స్ హ్యావ్ డిక్లేర్డ్ ద మెమరీ ఇన్ అరే దట్ ఈస్ స్టాటిక్, ఫిక్స్డ్. అది దాని మెమరీని మనం పెంచలేము, దాన్ని మళ్ళీ తగ్గించలేము. ఇన్ బిట్వీన్ మనం ఎక్కడన్నా ఒక ఎలిమెంట్ని యాడ్ చేయలేము, ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయలేము. దీస్ ఆర్ ద మెయిన్ డ్రాబ్యాక్స్ ఆఫ్ అన్ అరే. దీన్ని సాల్వ్ చేయడానికి దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ లింక్ లిస్ట్. అంటే దాన్ని డైనమికల్గా చెప్పాను మీకు. మెమరీ అలొకేషన్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ మెమరీ, 2 డైనమిక్ మెమరీ. స్టాటిక్ మెమరీ విల్ బీ మెమరీ అలొకేటెడ్ ఎట్ కంపైల్ టైమ్. రన్ టైమ్ మెమరీ విల్ బీ అలొకేటెడ్ ఎట్ రన్ టైమ్. అంటే డైనమిక్ మెమరీ విల్ బీ అలొకేటెడ్ ఎట్ రన్ టైమ్. అంటే ఒక ప్రోగ్రాంలో రన్ టైంలో మెమరీ అలొకేట్ చేయడాన్ని డైనమిక్ మెమరీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నాను, అది రన్ టైంలో అనుకుంటే కనుక రన్ టైంలో అనేటప్పటికి అవన్నీ అరేలో ఒక చోట అలొకేట్ అవ్వు. ఒక్కొక్క ఎలిమెంట్, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాను 10, సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నాను 20, థర్డ్ ఎలిమెంట్ తీసుకున్నాను 30, అవి ఎక్కడన్నా అలొకేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకున్నాను 40. ఎలిమెంట్స్లో ప్రాబ్లం ఏ లేదు. అంటే ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు మెమరీ అలొకేట్ చేసుకుంటాను, వద్దు అనుకుంటే అక్కడికి ఆపేస్తాను. దీంట్లో వేస్టేజ్ లేదు, షార్టేజ్ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎలిమెంట్స్ అన్నీ ఒక చోట ఉండవు అరేలాగా. దే నీడ్ టు బీ లింక్ ఈచ్ అదర్. వాటిలన్నింటినీ లింక్ చేయాలి. లింక్ చేయాలి అంటే ప్రతి వాల్యూకి దేర్ షుడ్ బి ఏ పాయింటర్. అంటే ప్రతి నోడ్కి దానికి ఏముండాలి అంటే ఒక పాయింటర్ ఉండాలి. ఆ పాయింటర్ ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ వాల్యూ ఎక్కడుందో దాని అడ్రస్ చెప్తుంది. అంటే ప్రతి వాల్యూకి దాన్ని నెక్స్ట్ ఒక పాయింటర్ ఉండాలి. దట్ షుడ్ లింక్ టు ద నెక్స్ట్ నోడ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మొత్తాన్ని మనం నోడ్ అని పిలుస్తాం. నోడ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 parts. Node is the combination of 2 parts. One is data. Data అంటే వాట్ ఎవర్ వాల్యూ, అవి నెంబర్లు అవ్వచ్చు, శాలరీస్ అవ్వచ్చు, ఒక ఎంప్లాయీ నేమ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద డేటా. డేటా నెక్స్ట్ ఈజ్ పాయింటర్. ఆ పాయింటర్ని దీన్ని డేటా అంటాం, దీన్ని పాయింటర్ అంటాం. ఎందుకు దీన్ని పాయింటర్ తీసుకున్నాం అంటే ఇట్ స్టోర్స్ నెక్స్ట్ నోడ్ అడ్రస్. ఇప్పుడు దీని అడ్రస్ x1 అనుకోండి, దీని అడ్రస్ x2 అనుకోండి, దీని అడ్రస్ ఇది చెప్పాలి. ఆటోమేటిక్గా ఇది ఆ నెక్స్ట్ నోడ్కి లింక్ అవుతుంది. సపోజ్ దీని అడ్రస్ x3 అనుకోండి, ఆ లింక్ చేయాలంటే ఇక్కడ x3 ఉండాలి. దీని అడ్రస్ x4 అనుకోండి, ఇక్కడ x4 ఉండాలి. నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కాన్సెప్ట్ని. ఒకవేళ లాస్ట్ నోడ్ ఇంక ఏ నోడ్తోనే లింక్ అవ్వట్లేదు అంటే దట్ ఈస్ ద లాస్ట్ నోడ్. అంటే ఆటోమేటిక్గా దాని నెక్స్ట్ నోడ్లో, అంటే దాని నెక్స్ట్ పాయింటర్లో ఏముంటుంది అంటే నల్ మీన్స్ దట్ ఈస్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద లిస్ట్. నేను ప్రీవియస్ క్లాస్లో ఇది మెన్షన్ చేశాను. ఇలా ఉంటే దీన్ని ఏమంటారు? లింక్ లిస్ట్ అంటారు. ప్రీవియస్ క్లాస్లో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ లింక్ లిస్ట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ లింక్ లిస్ట్? లింక్ లిస్ట్ ఈజ్ ఏ చైన్ ఆఫ్ నోడ్స్. Each node contains 2 parts. One is data, that may be an integer, that may be a float, that may be a character. ఆ డేటా అనేది ఇండివిజువల్గా అంటే డిఫరెంట్ లొకేషన్స్లో అలొకేట్ అవ్వడం వల్ల ఆల్ దోస్ ఎలిమెంట్స్ షుడ్ బి లింక్డ్ ఈచ్ అదర్. అవన్నీ లింక్ చేయడానికి ప్రతి వాల్యూకి ఒక పాయింటర్ తీసుకుంటాం. ఆ పాయింటర్ ఏం చేస్తుంది అంటే దాని నెక్స్ట్ వాల్యూని లింక్ చేస్తుంది. ఆ పాయింటర్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే అది అడ్రస్ని స్టోర్ చేస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు, పాయింటర్ ఈజ్ ఎ మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ మెమరీ లొకేషన్. అంటే ఇక్కడ దీని నెక్స్ట్ వాల్యూ అడ్రస్ని స్టోర్ చేస్తుంది, ఇక్కడ దీని నెక్స్ట్ వాల్యూ అడ్రస్ని స్టోర్ చేయాలి. అందుకని ఈచ్ నోడ్ కంటైన్స్ 2 parts. వన్ ఈజ్ డేటా అండ్ అదర్ వన్ ఈజ్ పాయింటర్. దట్ ఈస్ లింక్ లిస్ట్. ఈరోజు క్లాస్లో మనం ఈ లింక్ లిస్ట్ మీద మనం ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ వీ కెన్ పెర్ఫామ్ ఆన్ ఏ లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఒక లింక్ లిస్ట్ మీద మనం పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ లింక్ లిస్ట్ని క్రియేట్ చేయడం. అంటే నువ్వు ఎంత లిస్ట్ని క్రియేట్ చేసినా ఫస్ట్ నోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను, యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ నోడ్స్, బట్ ఫస్ట్ నోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. మీరు ఎంత లిస్ట్ ప్రిపేర్ చేసినా దాంట్లో ఉన్న వాల్యూస్ని మీరు యాక్సెస్ చేయాలి, దాంట్లో వాల్యూస్ని తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ నోడ్ ఎక్కడ ఉందో తెలియాలి. దాన్ని స్టార్టింగ్ నోడ్, దాన్నే మనం హెడ్ అని కూడా పిలుస్తాం. స్టార్టింగ్ నోడ్ని హెడ్ అంటాం, ఎండింగ్ నోడ్ని టైల్ అంటాం. ఆ స్టార్టింగ్ అడ్రస్ని ఒక పాయింటర్లో, ఒక అడ్రస్లో స్టోర్ చేసుకోవాలి బికాస్ దట్ ఈస్ ద స్టార్టింగ్ నోడ్. అంటే ఆ నోడ్ నుంచే మనం ఒక్కొక్క నోడ్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అంటే ఇలాంటి లింక్ లిస్ట్ మనం క్రియేట్ చేయడం, దాంట్లో నోడ్ ఇన్సర్ట్ చేయడం, ఆ నోడ్లో ఉన్న వాల్యూ ఏదైనా ఒక నోడ్ వద్దనుకుంటే డిలీట్ చేయడం, ఆ లిస్ట్లో ఉన్న నోడ్స్లో ఏదో ఒక వాల్యూని సెర్చ్ చేయడం, ఇలాంటి పనులన్నింటినీ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఇన్ లింక్ లిస్ట్. నేను ఒక్కొక్కటి రాస్తాను. డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మింగ్ ఆన్ లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ క్రియేటింగ్ ఎ లిస్ట్. ఒక లిస్ట్ని క్రియేట్ చేయడం. సెకండ్ వన్, క్రియేట్ చేసిన తర్వాత మనం లిస్ట్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడం. థర్డ్ వన్, లిస్ట్లో ఒక నోడ్ని
డిలీట్ చేయడం. ఫోర్త్ వన్, లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ట్రావర్స్ చేయడం. ట్రావర్సింగ్ అంటే అర్థం ఏంటి అంటే లిస్ట్లో ఉన్న నోట్స్లో ఉన్న వాల్యూస్ని 1 by 1 మనం ప్రింట్ చేయడం కానీ తీసుకోవడం కానీ, అంటే లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో ఒక్కొక్కటి నేను తీసుకోవాలి, దాన్ని ప్రింట్ చేసుకోవడం, లేకపోతే వాటెవర్ మీరు ఏం చేయాలన్నా దాంట్లో వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే దాన్ని ట్రావర్సింగ్ అంటారు. అండ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని సెర్చ్ చేయండి. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ వీ కెన్ పెర్ఫార్మ్ ఆన్ అ లింక్ లిస్ట్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను. నేను కొన్ని నెంబర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ నెంబర్స్ 5 అనేది కానీ 10 అనేది కానీ నేను ఫిక్స్ చేయట్లా. ఒకవేళ ఐ విల్ గివ్ 5 నెంబర్స్ అంటే ఇన్ 10 of 5 అంటాను, ఐ విల్ గివ్ 10 నెంబర్స్ అంటే ఇన్ n of 10 అంటాను. బట్ నేను ఇలాగ అరే డిక్లేర్ చేశాను అంటే ఐ షుడ్ ఫిక్స్ ఫర్ 5. అంటే నేను 5 అంటే 5 తీసుకోవాలి, నేను అడిషనల్గా ఇంకో వాల్యూ తీసుకోవడానికి లేదు, దాంట్లో ఒక వాల్యూని డిలీట్ చేయడానికి లేదు. అలా కాదు, నేను నా ఇష్టం వచ్చిన నెంబర్స్ ఇస్తాను, నేను ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాలి. కొన్ని వద్దు అంటే ఆపేయాలి, ఒకవేళ నేను ఇచ్చిన వాల్యూలో ఒక వాల్యూ వద్దు అంటే తీసేయాలి. ఓకేనా? ఇలాంటి పనులన్నింటినీ డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ లింక్ లిస్ట్ అని అంటారు. చూద్దాం. ముందు నేను కొన్ని వాల్యూలు ఇద్దాం అనుకుంటున్నాను, దానికోసం ఏదో సమ్ వేరియబుల్ ఏదో తీసుకోండి, సమ్ ఐఓ ఎక్స్ ఏదో ఒకటి, ఫస్ట్ 10 తర్వాత 20 తర్వాత 30 ఇలా కొన్ని వాల్యూలు ఇద్దాం అనుకుంటున్నాను. ఎన్ని ఇస్తానో నా ఇష్టం, రన్ టైంలో నేను ఎన్నన్నా ఇవ్వచ్చు. నేను ఎక్కడ వరకు ఇస్తే అక్కడ వరకే మెమరీ అలొకేట్ అవ్వాలి, వద్దు అంటే అక్కడికి ఆగిపోవాలి. క్లియర్? ఫస్ట్ ఒక 3 ఎలిమెంట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, మీ ఇష్టం ఎన్నన్నా ఇవ్వచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చారు మీరు 10 అని ఇచ్చారు అంటే చెప్పాను కదా, లింక్ లిస్ట్లో ప్రతి వాల్యూకి ఒక నోడ్ క్రియేట్ చేయాలి. నోడ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 పార్ట్స్. వన్ ఈజ్ డేటా. ఇప్పుడు నేను డేటాకి n అని పేరు పెడదాం అనుకున్నాను, ఎందుకంటే ఒక నెంబర్ కాబట్టి. నెక్స్ట్ ఏంటది పాయింటర్. పాయింటర్కి ఏం పేరు పెడదాం అనుకుంటున్నానంటే నెక్స్ట్ అని పెడదాం అనుకుంటున్నాను. ఎందుకు నెక్స్ట్ అని పెడదాం అనుకుంటే మీ ఇష్టం, ఏ పేరైనా పెట్టవచ్చు. నెక్స్ట్ అని ఎందుకు పెడదాం అంటే ఇట్ స్టోర్స్ నెక్స్ట్ నోడ్ అడ్రస్. దట్స్ వై ఈ పాయింటర్కి ఏం పేరు పెడుతున్నాను, నెక్స్ట్. డేటాకి మీ ఇష్టం, దాంట్లోకి మీరు నెంబర్లు స్టోర్ చేస్తున్నారు కాబట్టి n అని పెట్టాను. ఒకవేళ మీరు ఎంప్లాయీ శాలరీస్ ఇస్తున్నారు అనుకోండి, శాలరీ అని పెడతాను. సపోజ్ ఎంప్లాయీ నేమ్స్ ఇస్తున్నారు అనుకోండి, క్యారెక్టర్ డేటా తీసుకుని నేమ్ అని పెడతాను. వాట్ ఎవర్ ద డేటా, ఐఎమ్ టేకింగ్ నెంబర్స్. ఇంటిజర్ కాబట్టి ఇంట్ n అనేది ఒకటి పేరు పెట్టుకుని నేను n అని పేరు పెట్టాను. ఒక నోడ్ అంటే మీరు ఫస్ట్ వాల్యూ ఇవ్వగానే ఫస్ట్ నోడ్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ నోడ్ క్రియేటింగ్ ఏ స్టార్టింగ్ నోడ్ ఇన్ లింక్ లిస్ట్ ఈజ్ కాల్డ్ క్రియేటింగ్ ఏ లిస్ట్. ఒక లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేయడాన్ని లిస్ట్ క్రియేట్ చేయడం అంటారు. అంటే ఫస్ట్ నోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక, ఫస్ట్ నోడ్ క్రియేట్ అయింది, దాని అడ్రస్ x1 అనుకుంటే దాన్ని మనం హెడ్ అని పిలుస్తాం, ఆర్ స్టార్టింగ్ నోడ్ అని పిలుస్తాం. దిస్ అడ్రస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే మీరు ఇక్కడి నుంచి మీరు ఎంత లిస్ట్ అన్నా ప్రిపేర్ చేయొచ్చు, బట్ దాని లిస్ట్లో స్టార్టింగ్ వాల్యూని స్టార్టింగ్ నోడ్ అంటాం. ఆ అడ్రస్ తెలియకపోతే వీ కాంట్ యాక్సెస్ ద రిమైనింగ్ నోడ్స్. క్లియర్? ఒక నోడ్ క్రియేట్ అయింది, ఫస్ట్ నోడ్ క్రియేట్ అయింది, ఆ నోడ్ని క్రియేటింగ్ ఎ న్యూ నోడ్, ఆ క్రియేటింగ్ ఎ లిస్ట్ అనొచ్చు. ఓకే, ఫస్ట్ నోడ్లో నేను ఫస్ట్ ఇద్దాం అనుకున్న వాల్యూ ఎంత అనుకున్నాను, నేను 10 అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను. సార్ నెక్స్ట్ వాల్యూ ఇవ్వలేదు కదా అంటే అప్పటి వరకు దీంట్లో ఏముంటుంది అంటే నల్ ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఇస్తే నెక్స్ట్ నోడ్ క్రియేట్ అవుతుంది, అప్పుడు ఇది లింక్ అవుతుంది. క్లియర్? దిస్ ఈజ్ క్రియేటింగ్ ఎ న్యూ నోడ్, క్రియేటింగ్ ఎ ఫస్ట్ నోడ్ ఇన్ లింక్ లిస్ట్. లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేయడాన్ని క్రియేట్ అంటారు. తర్వాత ఒక్కొక్క నోడ్ ఇవ్వడాన్ని ఇన్సర్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చే వాల్యూలు ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ 20 ఇస్తున్నాను అంటే దీని తర్వాత ఉండాలి, అదే 5 ఇస్తున్నానంటే దీని ముందు ఉండాలి. ఇలా అనుకోండి, అప్పుడు మీరు నోడ్ ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే వాల్యూలు నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను, కానీ లిస్ట్ మాత్రం ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలనుకోండి. ఒకవేళ దీని తర్వాత ఇచ్చే వాల్యూ దీని నెక్స్ట్ అయితే నెక్స్ట్ నోడ్ అవుతుంది, ఇచ్చే వాల్యూ 5 అయితే దీని ముందు ఉంటుంది. అలా ఎక్కడున్నా అంటే వీ కెన్ ఇన్సర్ట్ ఎ నోడ్ ఎనీవేర్ ఇన్ ద లిస్ట్. అది స్టార్టింగ్లో అవ్వచ్చు, ఎండింగ్లో అవ్వచ్చు, మిడిల్లో అవ్వచ్చు. ఓకేనా? అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ అర్థమైంది కదా, ఒక నోడ్ క్రియేట్ చేయడం, క్రియేటింగ్ ఎ నోడ్ ఆర్ క్రియేటింగ్ ఎ లిస్ట్. ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయడాన్ని క్రియేట్ అంటారు, తర్వాత ఇచ్చే ప్రతి నోడ్ని ఇన్సర్ట్ అంటారు. ఓకేనా? ఫస్ట్ నోడ్ క్రియేట్ చేశాను 10 అని అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ నోడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నోడ్ ఇద్దాం అనుకుంటే అది ఇన్సర్ట్లోకి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయిన లిస్ట్లోకి మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు. సపోజ్ మీరు ఒక నోడ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ ఇన్సర్ట్ అనే దాన్ని 3 రకాలుగా చెప్పొచ్చు. ఎలా అంటే మీరు కొత్తగా ఎంటర్ చేసే నోడ్ ఆల్రెడీ ఉన్న లిస్ట్లో స్టార్టింగ్లో ఎంటర్ చేయొచ్చు, ఎండింగ్లో పెట్టవచ్చు, మిడిల్లో పెట్టవచ్చు. అంటే దీన్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. స్టార్టింగ్ పాయింట్లో, లేకపోతే ఎండింగ్ పాయింట్లో, లేకపోతే మిడిల్లో. చూద్దాం ఒకసారి ఆ మూడిట్లో. ఇప్పుడు ఈ లిస్ట్లో ఒకటే నోడ్ ఉంది, దీనికన్నా పెద్ద వాల్యూ అయితే దీని తర్వాత వస్తుంది, దీనికన్నా చిన్న వాల్యూ అయితే దీని ముందు వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చే వాల్యూ 20 అంటే దీనికన్నా పెద్దది కాబట్టి దీని తర్వాత వస్తుంది. అంటే ఐ వాంట్ టు
ఆర్డర్ ఇన్ ఏ అసెండింగ్ మేనర్. అంటే అసెండింగ్ మేనర్ అంటే ఆ లిస్ట్లో ఉన్న వాల్యూని ఆర్డర్లో ఉంచాలనుకుంటున్నాను కాబట్టి పెద్ద వాల్యూ అయితే లిస్ట్లో ఆఖరణ వస్తుంది, చిన్న వాల్యూ అయితే దాని ముందు వస్తుంది. నెక్స్ట్ ఇచ్చే నోడ్ ఏంటి అంటే కనుక 20 అనుకుంది. 20 అంటే దీని తర్వాతే రావాలి కాబట్టి దీని తర్వాత ఇన్సర్ట్ చేస్తున్నాను. అంటే నెక్స్ట్ నోడ్ మళ్ళీ ఈ వాల్యూకి నెక్స్ట్ నోడ్ క్రియేట్ చేశాను. నోడ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 పార్ట్స్. దీని అడ్రస్ x2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లోకి ఏమంటారు చేశారు 20. ప్రస్తుతానికి దీని నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి నల్ పెట్టారు. ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేయాలి. లింక్ చేయాలంటే చెప్పాను కదా, ఇది స్టార్టింగ్ నోడ్ అంటే ఇది న్యూ నోడ్, ఇది ప్రీవియస్ నోడ్. ఈ రెండింటిని లింక్ చేయాలి అంటే కనుక దీని తర్వాత దీని నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉండాలి. దీని నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏంటి x2. ఓకే, దిస్ ఈజ్ ఇన్సర్టింగ్ ఎ నోడ్ ఇన్ లిస్ట్. ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయడం క్రియేటింగ్ ఏ లిస్ట్ అయితే కనుక ఆ తర్వాత నోడ్స్ని ఎంటర్ చేయడం ఇన్సర్టింగ్ ఏ నోడ్. అది ఎంటర్ చేయడం అనేది దాని తర్వాత అవ్వచ్చు, ముందు అవ్వచ్చు. ఇప్పుడు నేను ఎక్కడ చేశాను అంటే ఎండింగ్ పాయింట్లో చేశాను, ఎందుకంటే లిస్ట్కి ఎండింగ్ పాయింట్లో యాడ్ చేశాను. సార్ నెక్స్ట్ వాల్యూ నేను 5 ఇచ్చాను అనుకోండి, అది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది అంటే 10 కన్నా ముందు. 10 కన్నా ముందు అంటే కనుక ఇక్కడ రావాలి నోడ్. క్లియర్? ఇక్కడ రావాలంటే ఇప్పుడు వరకు స్టార్టింగ్ నోడ్ x1 అయితే కనుక ఆ కొత్తగా ఎంటర్ చేసిన నోడ్ 5 అవుతుంది. అంటే చూద్దాం అది ఎలాగనేది. అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఎంటర్ చేసే నోడ్ దాని ముందు రావాలి అంటున్నారు. కొత్తగా ఎంటర్ చేసే నోడ్ ఏ నోడ్ కన్నా 2 పార్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దాని అడ్రస్ x3 అనుకుంటే కనుక మీరు ఎంటర్ చేసింది 5. ఈ 5 ఎక్కడ ఉండాలంటే 10కి ముందు ఉండాలి. 10కి ముందు ఉండాలంటే ఇక్కడి నుంచి ఇది స్టార్టింగ్ నోడ్ కాదు, ఇక్కడి నుంచి స్టార్టింగ్ నోడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఎందుకంటే 10 కన్నా ముందు నోడ్ కాబట్టి. అప్పుడు దీని అడ్రస్ ఇక్కడే ఉండాలి అంటే కనుక దీని అడ్రస్ ఉండాలి. అంటే x1 అంటే దేనికి లింక్ అయింది, దీనికి లింక్ అయింది. అంటే ఫస్ట్ నోడ్ x3 అయితే దాని నెక్స్ట్ x1కి వెళ్తే దాని నెక్స్ట్ x2. ఇప్పుడు చూడండి ఫస్ట్ నోడ్ 5 అయింది. అంటే వీ కెన్ ఇన్సర్ట్ ఎనీవేర్ ఇన్ ద లిస్ట్. ఆ లిస్ట్లో ఎండింగ్లో యాడ్ చేయొచ్చు, స్టార్టింగ్లో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను స్టార్టింగ్లో యాడ్ చేశాను, ఎందుకంటే అన్నిటికన్నా స్మాలెస్ట్ వాల్యూ అంటే స్టార్టింగ్లో ఉండాలి. అది అన్నిటికన్నా బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి ఎండింగ్లో ఉండాలి. క్లియర్? దిస్ ఈజ్ అట్ స్టార్టింగ్ పాయింట్. వీ కెన్ ఇన్సర్ట్ ఎ నోడ్ ఎనీవేర్, అట్ ఎండింగ్ పాయింట్, అట్ స్టార్టింగ్ పాయింట్, అట్ మిడ్ పాయింట్ కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ నోడ్ నేను 15 ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఎక్కడ ఇస్తాను నేను 15 అంటే ఆర్డర్లో దేని మధ్యలో ఉండాలి అంటే 5 కన్నా పెద్దది కాబట్టి 10 తర్వాత 15 ఇక్కడ ఉండాలి. అంటే 10కి 20కి మధ్యలో ఉండాలి. ఇప్పుడు మీరు 15 నోడ్ ఎక్కడ ఉండాలంటే ఆర్డర్లో ఉంటే ఈ 2 నోడ్ మధ్యలో ఉండాలి. అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ ఉంది, దీని పేరేంటి n నెక్స్ట్ అన్నారు. దీని అడ్రస్ ఆర్డర్ ప్రకారం తీసుకున్న x1, x2, x3 అయిపోయినాయి కాబట్టి x4 తీసుకుందాం. మీ ఇష్టం, పేర్లు మీ ఇష్టం అండి. ఇక్కడ యాక్చువల్గా నెంబర్ ఉంటుంది, అడ్రస్ నెంబర్. ఆ నెంబర్ కన్ఫ్యూజ్ అవుతారని నేను పేర్లు పెడుతున్నాను x1, x2, x3 అని. ఇప్పుడు మీరు కొత్తగా ఎంటర్ చేసిన వాల్యూ ఎంత 15 ఎక్కడ ఉండాలి అంటే ఆర్డర్లో 10కి 20కి మధ్యలో ఉండాలి. అంటే ఈ 2 నోడ్స్కి మధ్యలో ఈ నోడ్ ఉండాలి. అప్పుడు మీరు స్టార్టింగ్లో యాడ్ చేయట్లేదు, ఎండింగ్లో యాడ్ చేయట్లేదు, 2 నోడ్ల మధ్యలో యాడ్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు, మిడిల్ పాయింట్ అంటారు. అంటే ఈ 2 నోడ్స్కి మధ్యలో ఇది లింక్ అవ్వాలంటే ఇది ఇలా లింక్ అవ్వాలి, ఈ బ్రేక్ కట్ అయిపోయి ఇది ఇలా లింక్ అవ్వాలి. అలా చేయడానికి ఇది నెక్స్ట్ x2 దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి, x4 దగ్గరికి వెళ్ళాలి. అంటే దీని నెక్స్ట్ నోడ్ x4 అవ్వాలి, దీని నెక్స్ట్ నోడ్ ఏమవ్వాలి, x2 అవ్వాలి. ఇప్పుడు చూడండి సరిపోయిందా, x3 తర్వాత x1కి వెళ్ళింది, తర్వాత x4, తర్వాత x2, లాస్ట్ నోడ్ నల్. అంటే 5, 10, 15, 20. Like this we can insert a node in a list anywhere, at starting point, at ending point, at middle point. స్టార్టింగ్ పాయింట్ యాడ్ చేసినప్పుడు మాత్రం మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే కనుక స్టార్టింగ్ అడ్రస్ మారిపోతుంది. అప్పుడు వరకు ఒకటి స్టార్టింగ్ అయితే కనుక ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత ఇంకోటి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. 30 అనే నోడ్ ఎక్కడ అవుతుంది అంటే లాస్ట్లో అండ్ నెక్స్ట్ అన్నాను. ఇప్పుడు దీని అడ్రస్ x5 అనుకుందాం, 30 అన్నాను. ఇప్పుడు ఇది ఎక్కడ యాడ్ అవుతుందంటే లిస్ట్ ఆఖర్లో, అంటే దీని తర్వాత యాడ్ అవుతుంది. అంటే ఆల్రెడీ దీంట్లో నల్ ఉంది కదా, దీంట్లో నల్ ఉంది అంటే ఆ నల్ తీసేసి ఏం పెట్టాలి, x5 పెట్టాలి. ఇది దీనికి లింక్ అవుతుంది. ఇక్కడే ఉంటుంది అంటే నల్ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. ఫైనల్లీ ఇది లిస్ట్. ఫస్ట్ నోడ్ 5, దాని అడ్రస్ x3. అంటే ఫస్ట్ నోడ్ అడ్రస్ మనం సెపరేట్గా స్టోర్ చేసి పెట్టుకోవాలి. దానికి ఏం పేరు పెట్టాను నేను, హెడ్. ఆ స్టార్టింగ్ నోడ్ నుంచి మీరు ఒక్కొక్క నోడ్ని చూడొచ్చు. దీని 5 తర్వాత ఎక్కడికి వెళ్తారు, నెక్స్ట్ x1లో 10 ఉంది, దాని తర్వాత ఎక్కడికి వెళ్తారు x4, 15 ఉంది, తర్వాత x2 ఎంత 20 ఉంది, x5 ఎక్కడికి వెళ్ళారు 30, నల్, ఎండింగ్ పాయింట్ ఆగిపోయింది. అంటే వీ కెన్ క్రియేట్ ఎ లిస్ట్ లైక్ దిస్. ఓకేనా? ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయడాన్ని క్రియేటింగ్ ఎ లిస్ట్ అంటారు. ఆ ఫస్ట్ నోడ్ అడ్రస్ని ఒక చోట స్టోర్ చేసుకుంటాం, హెడ్ అంటాం. ఆ తర్వాత నువ్వు వీ కెన్ ఇన్సర్ట్ ఎనీవేర్ ఇన్ ద లిస్ట్. ఆ లిస్ట్లో నువ్వు ఎక్కడన్నా నువ్వు ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఉన్న నోడ్కి స్టార్టింగ్లో పెట్టవచ్చు, ఎండింగ్లో పెట్టవచ్చు, 2 నోడ్స్ మిడిల్లో పెట్టవచ్చు. నేను అన్నీ చెప్పాను, ఒక ఎండింగ్లో పెట్టడం, స్టార్టింగ్లో పెట్టడం, 2 నోడ్స్ మిడిల్లో పెట్టడం. లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ and we can insert a node anywhere in the linked list. This is about creating a list
అండ్ ఇన్సర్టింగ్ న్యూ నోడ్ ఇన్ ఏ లిస్ట్. ఆ న్యూ నోడ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. అట్ స్టార్టింగ్ పొజిషన్, అట్ ఎండింగ్ పొజిషన్, అట్ మిడ్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ ఎగ్జాంపుల్ ఇది, ఎండింగ్ పొజిషన్ అంటే ఎగ్జాంపుల్ ఇది, మిడ్ పొజిషన్ అంటే ఎగ్జాంపుల్ ఇది. ఈ నేమ్స్ మన ఇష్టం ఉండే ఏం పేర్లైనా పెట్టుకోవచ్చు. క్లియర్? దట్ ఈస్ క్రియేటింగ్ అండ్ ఇన్సర్టింగ్ నోడ్స్ ఇన్ ఏ లింక్ లిస్ట్. క్లియర్? నెక్స్ట్ డిలీటింగ్ చూద్దాం. డిలీటింగ్ చూడడానికి ముందు ఇలాంటి లిస్ట్ ఒకటి ప్రిపేర్ అయ్యింది అనుకుంటే కనుక, అంటే ఒక లిస్ట్ ఇలా ప్రిపేర్ అయింది అనుకుంటే అలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ నోట్స్తో నేను లింక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను వీటితోటి 10, 25 అని. ఆటోమేటిక్గా ఎలా ఉంటే మీకు తెలుసు, ఫస్ట్ నోడ్ n, నెక్స్ట్ దాని అడ్రస్ ఏదైనా అయి ఉండొచ్చు, అది x1 x2 అని కాదు, పేరేం పెట్టాను, స్టార్టింగ్ నోడ్ ఎప్పుడు హెడ్ ఉంటుంది. అలా మీరు కొన్ని నోట్స్ ప్రిపేర్ చేస్తారు. ఎన్ని నోట్స్? 1, 2, 3, 4, 5 అనుకుందాం. ఈచ్ నోడ్ హ్యాస్ 2 పార్ట్స్, డేటా అండ్ పాయింటర్. సాధారణంగా డేటాకి n అని పేరు పెట్టాను, పాయింటర్కి నెక్స్ట్ అని పేరు పెట్టాను అనుకుంటే కనుక ఇది n, ఇట్ ఈస్ నెక్స్ట్, n, నెక్స్ట్, n అండ్ నెక్స్ట్. సపోజ్ దీని అడ్రస్ x1, x2, x3 వాట్ ఎవర్ ద నేమ్స్, ఆ పేర్లు పెట్టాలి. ఇది ABCD అని పెట్టుకోవచ్చు, మీరు ఏ పేర్లను పెట్టుకోవచ్చు. బట్ ఆ లింక్ చేసేటప్పుడు ఆ పేర్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ నోడ్ 5 కదా, మనం లింక్ చేసినప్పుడు 5 వచ్చింది, ఆటోమేటిక్గా ఏమొచ్చింది, x2. నెక్స్ట్ నోడ్ 10, నెక్స్ట్ నోడ్ లింక్ అవ్వాలంటే x3, నెక్స్ట్ నోడ్ 15, x4, నెక్స్ట్ నోడ్ 20, x5, నెక్స్ట్ నోడ్ 30. దిస్ ఈస్ నల్. దిస్ ఈజ్ ఎ లింక్ లిస్ట్. నేను ఆ నోట్స్తో లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది. అడ్రస్లు అనేవి నేను ఎంత డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు, ఇప్పుడు డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ స్టార్టింగ్ నోడ్ అడ్రస్ హెడ్ దగ్గర ఉంటుంది. మీరు ఈ నోడ్ నుంచే మిగిలిన నోట్స్ని యాక్సెస్ చేయాలి. ఫస్ట్ నోడ్ నెక్స్ట్లోకి నెక్స్ట్కి వెళ్తుంది, తర్వాత నెక్స్ట్ అడ్రస్. ఆ అడ్రస్ ఏంటి అయితే అది లాస్ట్ నోడ్ నెక్స్ట్లో మాత్రమే ఉంటుంది, నల్ ఉంటుంది. ఆఫ్టర్ క్రియేటింగ్ అండ్ ఇన్సర్టింగ్ సమ్ నోట్స్ ఇన్ ఏ లిస్ట్ ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక నోడ్ని డిలీట్ చేయడం ఎలా చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక నోడ్ని డిలీట్ చేయడం ఎలా. డిలీట్ చేయడానికన్నా ముందు ఒకసారి నేను ట్రావర్స్ చెప్పేసిన తర్వాత డిలీషన్కి, ట్రావర్స్ సెర్చ్ చెప్పిన తర్వాత డిలీషన్కి వస్తాను. ఎందుకంటే డిలీషన్ చేయడానికన్నా ముందు ఒకసారి ట్రావర్స్ చూద్దాం. సార్ దీంట్లో నేను ఈ లిస్ట్లో ఉన్న నోట్స్ని ఒకసారి నేను ట్రావర్స్ అంటే ఒక్కొక్క నోడ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నోడ్లో ఏముంది, రెండో నోడ్లో ఏముంది, మూడో నోడ్లో ఏముంది, అలా ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు. మీరు ఏ నోడ్ ప్రింట్ చేయాలి అన్నా మీరు ఏ నోడ్ నుంచి మొదలవ్వాలి అంటే హెడ్ నోడ్ అంటే స్టార్టింగ్ నోడ్ నుంచి మొదలవ్వాలి. దాని అడ్రస్ ఏంటి, x1. ఆ x1లో ఉన్న వాల్యూ ఏంటో ప్రింట్ చేయండి. ఎంతది, 5. ప్రింట్ చేసిన తర్వాత దగ్గరికి వెళ్తారు, దాని నెక్స్ట్ నోడ్కి వెళ్ళాలి. నెక్స్ట్ నోడ్ ఏంటి, x2. x2లో ఉన్న వాల్యూ ఎంత, 10. తర్వాత దాని నెక్స్ట్ నోడ్కి వెళ్తారు, అదేంటి 15. ఆ x3 నెక్స్ట్కి వెళ్తారు, ఎంత, 20. ఆ x4 నెక్స్ట్కి వెళ్తారు, ఎంత, 30. దాని నెక్స్ట్కి వెళ్తారు, నల్గానే దట్ ఈస్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద లిస్ట్. అక్కడితో ఆగిపోయింది. మనకి కావాల్సిన నోట్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చినాయి కదా. దిస్ ఈజ్ ఆ నోట్స్లో ఉన్న వాల్యూస్ని 1 by 1 యాక్సెస్ చేయడాన్ని ఏమంటారు, ట్రావర్సింగ్. ట్రావర్సింగ్ ఇస్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ in a linked list 1 by 1 in a manner, sequential manner. సీక్వెన్షియల్ మేనర్ అనే మాట వాడతాం ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను లింక్ లిస్ట్లో 2 రకాలు ఉన్నాయి, లీనియర్ లింక్ లిస్ట్, నాన్ లీనియర్. ఇప్పుడు లింక్ లిస్ట్ అనేది అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ లింక్ లిస్ట్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కిందకి వస్తాయి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే సీక్వెన్షియల్ మేనర్లో ఉంటాయి. అందుకే దీంట్లో ఒక స్టార్టింగ్ నోడ్ నుంచి 1 by 1 వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్గా ఆ నోడ్కి వెళ్ళడం అనేది ఉండదు. స్టార్టింగ్ నోడ్ నుంచే 1 by 1 మనం యాక్సెస్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, దిస్ ఈజ్ ట్రావర్సింగ్. ట్రావర్సింగ్ అంటే అర్థమైంది కదా, స్టార్టింగ్ నోడ్ నుంచి దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఒక్కొక్కటి యాక్సెస్ చేయడం. అది ప్రింట్ చేయడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అలా చేయడాన్ని ట్రావర్సింగ్ అంటారు. ఓకే, ట్రావర్సింగ్ అయిపోయింది. ఇప్పుడు సెర్చింగ్ అంటే ఏంటో చూద్దాం. సెర్చింగ్ అంటే ఆ లిస్ట్లో నా ఇష్టం వచ్చిన ఒక నోడ్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 అనే వాల్యూ ఉన్న నోడ్ కావాలి నాకు. అది ఎక్కడుందో వెతకాలి. అది ఎక్కడుందో నాకు తెలియదు. అది స్టార్టింగ్ నోడ్లో ఉందో, మిడిల్లో ఉందో, థర్డ్ నోడ్లో ఉందో, ఫోర్త్ నోడ్లో ఉందో నాకు తెలియదు. ఐ నీడ్ టు సెర్చ్. మీరు సెర్చ్ చేయడం అన్న ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, హెడ్ నుంచి మొదలు పెట్టాలి. హెడ్ అనేది అడ్రస్ ఏంటో చూసుకోండి, x1. x1లో ఉన్న వాల్యూ ఎంత, 5. మీరు వెతుకుతున్న వాల్యూ ఈక్వలా కాదు, అంటే మీకు వాల్యూ దొరకలేదు. అప్పుడు దాని నెక్స్ట్కి వెళ్తాను. దాని నెక్స్ట్లో ఏముంది, x2. x2లో ఉన్న వాల్యూ ఎంత, 10. అంటే 10లో ఉందా అంటే కనుక 10లో కూడా లేదు. అంటే నెక్స్ట్ వాల్యూ నోడ్లో ఉందంటే నెక్స్ట్ వాల్యూలో కూడా లేదు. దాని తర్వాత ఏముంది, x3. x3లో ఏముంది, 15 ఉంది. అంటే మీకు వాల్యూ కావాల్సిన వాల్యూ దొరికింది. వెన్స్ యూ కెన్ కమ్ అవుట్. మీకు వాల్యూ ఏ నోడ్ దగ్గర అంటే మీరు ఎక్కడ ఆగారు, x3 దగ్గర ఆగారు. దట్ ఈస్ యువర్ నోడ్. లైక్ దట్ వీ కెన్ సెర్చ్ ఎ నోడ్ ఫ్రమ్ ద లిస్ట్. అంటే మీకు మీ నోడ్లో అంటే మీరు ఇచ్చిన వాల్యూ ఏ నోడ్లో దొరికిందో అక్కడ వరకు 1 by 1 సెర్చ్ చేసుకుంటుంది. వెన్ ఎవర్ ఇట్ ఫైండ్స్ ద వాల్యూ ఇన్ దట్ నోడ్ ఇట్ విల్ క్విట్ ద లూప్. ఆ లూప్ ఒక వైల్ లూప్లో రాస్తాం. ఇది ఆ లూప్ కంప్లీట్ అవగానే ఎక్కడైతే వాల్యూ దొరికిందో, మీకు లీనియర్ సెర్చ్ అని ఎప్పుడో మీరు సి ప్రోగ్రామింగ్లో చెప్పుకున్నారు. వెన్ ఎవర్ వీ ఫౌండ్ ద వాల్యూ వీ కెన్ క్విట్ ద లూప్. అక్కడ వాల్యూ దొరికింది, ఎక్కడ దొరికిందో దాని అడ్రస్సే మన నోడ్.
ఇప్పుడు మనం ఎక్కడ దొరికినట్టు అంటే x3 అనే నోడ్లో దొరికింది. సపోజ్ అది 15 కాదు 20 అనుకోండి, x4 దగ్గర దొరుకుతుంది. 30 అనుకోండి, x5 దగ్గర దొరుకుతుంది. లైక్ దిస్ వీ కెన్ సెర్చ్ ఎ నోడ్ ఇన్ ఏ లింక్ లిస్ట్. ఆ విధంగా మనం ఒక నోడ్ని సెర్చ్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? లింక్ లిస్ట్ క్రియేట్ చేయడం, లింక్ లిస్ట్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడం, లింక్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఒక ఆర్డర్లో చూడడం, దాన్ని ట్రావర్స్ అంటారు. లింక్ లిస్ట్లో ఒక వాల్యూని సెర్చ్ చేయడం అంటే వెతకడం. మన జనరల్గా సర్చింగ్ అనే కాన్సెప్ట్ సీలోనే వచ్చింది, లీనియర్ సెర్చ్. అలా ఒక లిస్ట్లో ఉన్న ఒక వాల్యూని మనం వెతకవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ చూద్దాం, ఒక నోడ్ని డిలీట్ చేయడం. ఓకేనా, డిలీట్ చేయడం కూడా ఇన్సర్ట్ లాగే 3 స్టెప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఎలా అంటే స్టార్టింగ్ నోడ్ని డిలీట్ చేయాలంటే ఒక పని చేయాలి, ఎండింగ్ నోడ్ని డిలీట్ చేయాలంటే ఒక టాస్క్ చేయాలి, మిడిల్ నోడ్ డిలీట్ చేయాలంటే ఒక టాస్క్ చేయాలి. మనం ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు అది లిస్ట్కి స్టార్టింగ్లో అయితే ఒక పని చేయాలి. లిస్ట్ స్టార్టింగ్లో అయితే ఏం చేయాలి, స్టార్టింగ్ అడ్రస్ మార్చాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఇప్పుడు నేను 3 ఎంటర్ చేస్తే కొత్త నోడ్ వచ్చేస్తుంది, దాని అడ్రస్ స్టార్టింగ్ నోడ్. ఎండింగ్లో ఇన్సర్ట్ చేస్తే ఎండింగ్, ఇప్పటివరకు ఈ నోడ్లో నల్ ఉంటే కనుక దాని నెక్స్ట్ నోడ్లో నల్ ఉండి ఇది దానికి లింక్ అవుతుంది. మిడిల్లో ఇన్సర్ట్ చేయాలంటే ఈ రెండింటి మధ్యలో ఉంటే కనుక దీనికి లింక్ చేసి దీనికి లింక్ చేయాలి. ఇలా చేయడాన్ని ఇన్సర్టింగ్ అంటారు. అలాగే డిలీటింగ్లో కూడా 3 స్టెప్స్ ఉన్నాయి, 3 సెక్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు. స్టార్టింగ్ నోడ్ డిలీట్ చేయడం అయితే ఒకలా చేయాలి, ఎండింగ్ నోడ్ అయితే ఒకలా చేయాలి, మిడిల్ నోడ్ అయితే ఒకలా చేయాలి. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 30 డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు ఏదన్నా ఒక నోడ్ డిలీట్ చేయాలంటే ఏ నోడ్ డిలీట్ చేయాలో చెప్పాలి. ఐ హ్యావ్ గివెన్ ద వాల్యూ 30 ఏ నోడ్లో ఉందో దాన్ని డిలీట్ చేయాలి. అంటే 30 ఏ నోడ్లో ఉందో వెతుక్కుంటుంది. సర్చింగ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే మీరు ఈ నోడ్ని డిలీట్ చేయాలి. ఈ నోడ్ని డిలీట్ చేయాలి అంటే ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అంటే ఎండింగ్ నోడ్ కింద కేటగిరీ కిందకి వస్తుంది. అంటే ఎండింగ్ నోడ్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్. ఎండింగ్ నోడ్ డిలీట్ చేయాలంటే దాని ప్రీవియస్ నోడ్ ఏదైందో దాని నెక్స్ట్లో నల్ పెడితే అది డిలీట్ అయిపోయినట్టే. ఇక్కడ నల్ పెడితే చాలు, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినట్టే. ఎందుకని ఈ నోడ్ ఇంకే నోడ్తోనే లింక్ అవ్వదు, దీనికి లింక్ బ్రేక్ అయింది, దీన్ని మెమరీని ఫ్రీ చేసేయచ్చు. డిలీట్ అని ఒక ఆపరేటర్ ఉంది, దాంతో మెమరీని ఫ్రీ చేసేయచ్చు. ఓకేనా, ఆటోమేటిక్గా నోడ్ డిలీట్ అయినట్టే. మనం సింపుల్గా చేసింది ఏంటి, దాని ప్రీవియస్ నోడ్ నెక్స్ట్లో నల్ పెడితే ఇక్కడికి ఎండింగ్ పాయింట్, ఇంకా ఆ నోడ్ ఆటోమేటిక్గా డిలీట్ అయినట్టు. క్లియర్. ఒకవేళ మీరు డిలీట్ చేద్దాం అనుకున్నది 5 అనుకోండి, అంటే ఇప్పుడు మీరు డిలీట్ చేద్దాం అనుకుంది ఈ నోడ్, దీన్ని డిలీట్ చేస్తే దీన్ని స్టార్టింగ్ నోడ్ డిలీట్ చేయడం అంటారు. స్టార్టింగ్ నోడ్ డిలీట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఈ నోడ్ డిలీట్ చేశాను అనుకోండి, దీని స్టార్టింగ్ అడ్రస్ మిస్ అయ్యింది. నెక్స్ట్ ఈ మిగిలిన లిస్ట్ని, అంటే ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తే ఇది లింక్ లిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి యాక్సెస్ చేయాలి, అంటే స్టార్టింగ్ నోడ్ మిస్ అవుతుంది కదా మరి. అందుకని మీరు ఈ నోడ్ డిలీట్ చేయాలి అంటే కనుక స్టార్టింగ్ అడ్రస్ని ఇక్కడ పెట్టి, హెడ్ అనే పాయింటర్ని ఇక్కడ పెట్టి అప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి. ఓకేనా, ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి మొదలయ్యే లిస్ట్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. అంటే స్టార్టింగ్ నోడ్ డిలీట్ చేయాలి అంటే స్టార్టింగ్ అడ్రస్ హెడ్ అడ్రస్ షుడ్ బి చేంజ్ టు నెక్స్ట్ నోడ్. అంటే హెడ్ అక్కడ పెట్టి దీన్ని రిమూవ్ చేయాలి. క్లియర్, దట్ ఈస్ డిలీటింగ్ స్టార్టింగ్ నోడ్. అదేవిధంగా మిడిల్ నోడ్ డిలీట్ చేయాలంటే సపోజ్ మీరు ఈ నోడ్ డిలీట్ చేయాలనుకున్నారు, ఇప్పుడు దీని స్టార్టింగ్ అడ్రస్ ప్రాబ్లం లేదు, ఎండింగ్ నల్ ప్రాబ్లం లేదు. ఇది డిలీట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇటేపు సెక్షన్కి లింక్ బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ ఇటేపు ఒక 3 నోడ్స్ అటేపు 3 నోడ్స్ ఉన్నాయనుకో, లింక్ ఇక్కడ కట్ అయిపోతుంది. అలా కట్ అవ్వకుండా ఏం చేయాలంటే ఈ లింక్ అంటే ఇది దీనికి లింక్ అవ్వాలి. అంటే ఇది x3కి వెళ్ళకుండా దీని నెక్స్ట్లో ఏముంది x4కి వెళ్ళాలి. అంటే ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ x3కి వెళ్తుంది, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది x4కి వెళ్తుంది. ఆటోమేటిక్గా ఇది ఏమైనట్టు డిలీట్ అయినట్టు. క్లియర్. అదేవిధంగా మనం ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసినట్టే డిలీట్ చేయడం కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. స్టార్టింగ్ నోడ్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, స్టార్టింగ్ అడ్రస్ మార్చాలి. ఎండింగ్ నోడ్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, ఎండింగ్ నోడ్ ప్రీవియస్ నోడ్ నెక్స్ట్లో నల్లబెట్టి దాన్ని తీసేయాలి. మిడిల్ నోడ్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, మీరు ఏ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో దాని ప్రీవియస్ నోడ్ని దాని నెక్స్ట్ నోడ్తో లింక్ చేయాలి. సింపుల్. ఎలా చేయాలంటే మన నెక్స్ట్ నోడ్ అంటే మీరు దేన్ని డిలీట్ చేస్తున్నారో దాని అడ్రస్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా దానికి లింక్ అవుతుంది. దీని మీద ప్రోగ్రామింగ్ ఉంది, మనం రాద్దాం. ఆ ప్రోగ్రామింగ్ రాయడానికి ముందు మీకు ఇదన్నీ అర్థం అవుతుంది. ఓకేనా, ఆ విధంగా మనం లిస్ట్లో ఉన్న నోడ్ని డిలీట్ చేయొచ్చు. క్లియర్. ఒక లింక్ లిస్ట్ మీద వీ కెన్ పెర్ఫామ్ ఆల్ దీస్ ఆపరేషన్స్. ఒక లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ ప్రిపేర్ చేయడం, క్రియేట్ చేయడం, ఆ తర్వాత ఇన్సర్ట్ చేసే ప్రతి నోడు ఆ ఇన్సర్ట్ అయ్యేది వాల్యూస్ని బట్టి, అది స్టార్టింగ్లో అవ్వచ్చు, ఎండింగ్లో అవ్వచ్చు, మిడిల్లో అవ్వచ్చు. అదేవిధంగా ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దాంట్లో అవసరం లేని నోడ్, మనకి అరేలో అయితే కనుక మధ్యలో ఒక ఎలిమెంట్ వద్దు అంటే తీసేయలేను, మధ్యలో 2 ఎలిమెంట్స్ మధ్యలో ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేయలేను. బట్ ఐ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ లింక్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అనేది రన్ టైంలో జరుగుతుంది కాబట్టి. మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకున్నాం. కంపైల్ టైం మెమరీ అనే అలొకేషన్లో
ఫిక్స్డ్ అది. వీ కాంట్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ బిట్వీన్, వీ కాంట్ డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ బిట్వీన్. అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం డిలీట్ చేయలేం, ఇన్సర్ట్ చేయలేం. కానీ దీంట్లో మనం అన్నీ చేయగలుగుతున్నాం బికాస్ ఈ కాన్సెప్ట్ వల్ల. దాన్ని ఏమంటారు? లింక్ లిస్ట్ అంటారు. క్లియర్? లింక్ లిస్ట్ని క్రియేట్ చేయడం, ఆ లిస్ట్ని క్రియేట్ చేసిన దాంట్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడం, అది స్టార్టింగ్లో, ఎండింగ్లో, మిడిల్లో, దాంట్లో నోడ్ని మన అవసరం లేని నోడ్ని డిలీట్ చేయడం. ఆ డిలీట్ చేయడం కూడా 3 సెక్షన్స్ ఇప్పుడు చెప్పాను. ఒకవేళ ఎండింగ్ నోడ్ అయితే ఒకలా డిలీట్ చేయాలి, స్టార్టింగ్ నోడ్ డిలీట్ చేస్తే ఒక పని చేయాలి, దాని అడ్రస్ మార్చాలి, మిడిల్ నోడ్ డిలీట్ చేస్తే ఒక పని చేయాలి, దీని ప్రీవియస్ నోడ్ నెక్స్ట్ నోడ్కి లింక్ చేయాలి. ఒకవేళ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి, 1 by 1 చూడాలి. సింపుల్ థింగ్, అదే ట్రావర్సింగ్ అంటారు. 1 by 1 ఒక్కొక్క లిస్ట్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయడం కానీ ఏమైనా చేయడం కానీ. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ని వెతకడం, దాన్ని సెర్చ్ చేయడం. డిలీషన్లో కూడా ఉంటుంది అది సెర్చ్ అనేది. మనం ఏదైనా డిలీట్ చేయాలంటే ముందు దాన్ని వెతకాలి. వెతకడం అంటే అది ఎక్కడ ఉందో అక్కడ వరకు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళడం. వెన్ ఎవర్ ఇట్ ఫౌండ్ ద వాల్యూ వీ కెన్ క్విట్ ద లూప్. దట్ ఈస్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టాస్క్ ఆర్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ అండ్ లింక్ లిస్ట్. లింక్ లిస్ట్ మీద మనం చేయగలిగే పనులు ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఈ లింక్ లిస్ట్లో రకాలు ఉన్నాయి. మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ ఆర్ దర్. సింగిల్ లింక్ లిస్ట్ అని, డబుల్ లింక్ లిస్ట్ అని, సర్క్యులర్ లింక్ లిస్ట్ అని, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. అది కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రోగ్రామింగ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.